గురువుగారు, ఈ దేవి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి? మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడనే కాకుండా శక్తిపీఠాలైనా ఏ దేవీ దేవాలయాలైనా 7వ రోజు ఉండేదన్నమాట. ఇప్పుడు ఒక ఎక్స్ట్రా చేసాం మనం, తగులు మిగుళ్ళు వచ్చినాయి ఈ సంవత్సరం. అందువలన కాత్యాయని మహాచండీలను పెంచాం కాబట్టి ఒకటి పెరిగింది. 8వ రోజులోకి వచ్చింది సరస్వతీదేవి. సాధారణంగా ఆశ్వీజ శుక్ల సప్తమి రోజున వచ్చేదన్నమాట సరస్వతి. సరస్వతీదేవికి ఉత్తప్పుడు ఎవరు చేయరు, కానీ దసరాలోకి వచ్చేసరికి మూలా నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి చిన్న పిల్లలను చంకలను వేసుకొని వెళ్ళిపోయి మా పిల్లలు కలెక్టర్లు అయిపోవాలా, ఐఏఎస్లు అయిపోవాలా, ఐపీఎస్లు అయిపోవాలా అని చెప్పేసి బాసర సరస్వతి దగ్గర ఊపిరి కూడా సలపనివ్వకుండా జనాలు అన్ని దేవాలయాలన్నీ కూడా నిండిపోతాయి, కిటకిటలాడిపోతాయి. తీసుకెళ్తే మంచిదే, దేవాలయానికి కూడా కొంచెం ఆదాయం వస్తుంది, కానీ ఆ భావనలో ఉండిపోతారు. రోజంతా చదివితే కలెక్టర్ అవుతాడు, కానీ చిన్నప్పటి నుంచి అప్పటి వరకు మంచి బుద్ధులు ఉండాలా, మంచి ఇది ఉండాలి. సరస్వతి దేవుడు ఇంకా ఇదే అదనుగా చూసుకుని ఒక్కొక్కటి నాలుగు లాగేసి బేజాలు రాసేస్తున్నాడు. ఒకడైపోయాడు, నాలుగు రాసి బేజాలు రాసినోడికి పరాభవం చేసేసింది అమ్మవారు. ఎప్పుడు కూడా నాలుగు రాసేసి బేజాలు రాసేసి డబ్బులు వస్తే వస్తున్నాయని చెప్పేసి బాసరలో కూడా కొంతమంది అలా రాసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి పనులు చేయకూడదు. చక్కగా సరస్వతి దేవుని అర్చించుకోవచ్చు. చక్కగా ఈ రోజున మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారికి తెల్లని పట్టు వస్త్రంతో పట్టు చీరతో కడతామమ్మ. నెక్స్ట్ బెజవాడ కనకదుర్గమ్మ, ఇది నవదేవి సాంప్రదాయం. నవదుర్గా సాంప్రదాయంలో మనం కాత్యాయని రూపంలో పూజ చేస్తాం. దశమహావిద్యా సాంప్రదాయంలో త్రిపుర భైరవిగా పూజ చేస్తాం. వారాహి రూపంలో సప్తమాతృకా సాంప్రదాయంలో వారాహి 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 ఈ మధ్యన స్టైల్ అయిపోయింది కదా, ఆ వారాహి అమ్మవారిని పూజ చేస్తాం. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అంతా వారాహి అమ్మవారికి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. అలాగే అందరూ కూడా వారాహి, కాశీలో ఖాళీగా ఉండేది గుడి, వారాహి ఇంత చిన్న సందు, ఆ సందన్న పెద్ద చేరు, అక్కడి నుంచి చచ్చిపోతున్నాం ఊపిరాడక. అలాగే వారాహి అమ్మవారు చేస్తే స్థలాలు కొనేసుకోవచ్చు, ఇళ్ళు కొనేసుకోవచ్చు. స్థలాలు లిటిగేషన్లో అవతలాడి దొబ్బేసి ఏళ్ళే లిటిగేషన్ పెట్టేసి ఆ లిటిగేషన్ గొడవలు సెటిల్ అయిపోతాయని దొబ్బేసినాడు అవతలాడు, నష్టపోయినాడు దొబ్బేసినాడు, ఇద్దరు కలిసి పూజలు చేస్తారు. వారాహికి ఎవరికి ఇవ్వాలో తెలియదు అనమాట అమ్మవారికి. అటువంటి వారాహి అమ్మవారిని పూజ చేస్తాం. మళ్ళీ కొత్త పబ్లిసిటీలో వారాహి అమ్మవారు చాలా సీరియస్ దేవత, ఆ అమ్మవారికి చేయకూడదు, వీళ్ళని తినేస్తుంది అమ్మవారి సంగతి, ఇంకా వీళ్ళకి తెలియదు అనమాట. సలహాలు ఇస్తే చెయ్యొద్దని, పూజ చేయొద్దని చెప్పిన వాళ్ళు ఊరుకుంటుంది. అమ్మ అసలే పంచముఖం, వారాహ నరసింహస్వామి ముఖంతో ఉంటుంది, చీరేస్తుంది కూరలతో. కాబట్టి అమ్మవారిని అందరూ చేసుకోవచ్చు, వారాహి అమ్మవారిని. నెక్స్ట్ ఏ రూపంలో చేస్తాం? సరస్వతి. మనం సరస్వతికి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, గురుగారు చెప్తారు పాట సరస్వతీదేవిది. మము బ్రోవు మా తల్లి బంగారు కల్పవల్లి, మునిజన హృదయ నివాసిని మాతా జ్ఞాన సరస్వతి, హే విద్యాస్వరూపిణి కరుణించి కాపాడమ్మ, విద్యాస్వరూపిణి సరస్వతి. సరస్వతి అంబ సరస్వతి వీణా పుస్తకధారిణి, మునిజన హృదయని వాసిని. సరస్వతి అంబ సరస్వతి వీణా పుస్తకధారిణి, మునిజన హృదయని వాసిని. జ్ఞానస్వరూపిణి పరదేవి సరస్వతి అంబ సరస్వతి, సుందరి మాయా రూపిణి మునిజన హృదయ నివాసిని. వరదాయిని విద్యా ప్రదాయిని వందనమిది వాగ్దేవి, జ్ఞాన సరస్వతి మా తల్లి విద్య స్వరూపిణి పరదేవి సరస్వతి. నీవేలేని లోకంలో నివ్వెరపోవుట నిజమమ్మా, నీవేలేని ఈ లోకంలో
నివ్వెరపోవుట నిజమమ్మ శబ్దప్రదాయిని సంగీత రూపిణి వందేహం వాగ్దేవి జ్ఞాన సరస్వతి మా తల్లి సంగీత రూపిణి తల్లి సరస్వతి అంబ సరస్వతి వీణా పుస్తకధారిణి మునిజన హృదయని వాసిని జ్ఞాన సరస్వతి మా తల్లి సరస్వతి అంబ సరస్వతి జ్ఞాన సరస్వతి గాన సరస్వతి విద్యా బుద్ధి ప్రదాయిని సంగీత సాహిత్య స్వరూపిణి నమో నమః. ఆ విధంగా సరస్వతి అమ్మవారిని సామగానం అంటే అదే అనమాట. సరస్వతి శబ్దాలు, గానాలు ఇవన్నిటికీ విద్య అన్నింటికి అధిపతి ఆమె. జ్ఞానశక్తినిస్తుంది. జ్ఞానశక్తి లేకపోతే మనకి తెలియదు అనమాట. ఇప్పుడు 1 కిలో కందిపప్పు పట్టరారా అంటే 100 రూపాయలు ఉందో 200 ఉందో మనకు తెలియదు కదా. ఆ జ్ఞానం, ఆ 100 అనేటటువంటి జ్ఞానం అది లేకపోతే మనం మోసపోతూ ఉంటాం. కాబట్టి ప్రపంచంలో ఉండాల్సింది జ్ఞానశక్తి. అది ఇచ్చేటటువంటి జ్ఞానప్రదాయమైనటువంటి సరస్వతి అమ్మవారు. కాబట్టి మీకు ఆకుపచ్చ రంగులో, తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని కడతాం. ఇంకా మధ్యాహ్నం మనం ఆకుపచ్చ రంగులో ఉన్నట్టుకుండా అలంకారం చేస్తాం. ఇక ఇంత పెద్ద పెద్ద పాటలు పాడలేనటువంటి వాళ్ళు అందరికీ, చిన్నపిల్లలందరికీ తెలిసిందే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ విధంగా ఆ సరస్వతి తల్లి యొక్క శ్లోకంతో మనం అర్చన చేసుకోవచ్చు. అలాగే ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ అనేటటువంటి మంత్రంతో అనుష్ఠానం చేసుకోవచ్చు. అమ్మవారికి పులిహార, దద్దోజనము ఇవన్నీ నైవేద్యాలుగా పెట్టచ్చు. ఆవు నెయ్యి దాని మీద వేసి పెట్టచ్చు. ఆవు పాలు కూడా నివేదన పెట్టచ్చు. పళ్ళు, ఇక కమలాపల పళ్ళు, యాపిల్ పళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ రకంగా అమ్మవారిని అర్చించుకున్నటువంటి వాళ్ళందరం కూడా మనం అజ్ఞానం తొలగిపోయి జ్ఞానవంతులం అవుతాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.